హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. సెన్సేషన్కు మారు పేరు, యంగ్ టైగర్కు వీర ఫ్యాన్. అతను ఎవరో కాదు, మాస్కా దాస్ విశ్వసేన్ గారు. సో ప్రస్తుతం మెకానిక్ రాకీగా మారి E22న మనందరి ముందుకు వస్తున్నారు. సో ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ కూడా ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ హాయ్. సో ఎట్లున్నారు? సూపర్. సో పొద్దున్న చేస్తూనే ఉన్నారు కదా, మధ్యాహ్నం నుంచి ఎనర్జీ ఏం తగ్గలే? పొద్దున నుండి చేస్తూనే ఉన్నా, ఈ సంవత్సరం బిగినింగ్ నుండి చేస్తూనే ఉన్నా. మూడో సినిమా. సో మొత్తానికి మెకానిక్ రాకీగా డ్రైవింగ్ మంచిగా నేర్పించారు. అంటే ఇద్దరిలో ఎవరికి నేర్పించారు మంచిగా? ఇద్దరికి నేర్పించిన. మీ ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారు? ఆయన ఏం లేదా? నేను బండి డ్రైవ్ చేస్తే వాళ్ళు లవ్ స్టోరీ డ్రైవ్ అంటే ఏదో చెప్దాం అనుకున్నాను. చెప్పండి 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 చెప్పండి. బాగా నేర్పించిన ఇద్దరు. అంటే కెమిస్ట్రీ ఎవరితో బాగా వర్కౌట్ అయింది మీకు? అదే సినిమా. ఓకే. సో లైన్గా మూవీస్ వస్తూ ఉన్నాయి. సో ఇది 4th మనం చేసిన ఇంటర్వ్యూస్లో మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్ తర్వాత. సో దీంట్లో అంటే ఎంత డిఫరెంట్గా ఉంది రోల్, ఎంత కనెక్టెడ్ ఉంది? అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఐ థింక్ నా వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ఫిల్మ్ సైన్ చేయడానికి వాజ్ దట్ ఇది ఒక కొత్త రోల్, కొత్త క్యారెక్టర్ ఉంది నా చేసిన ఫిల్మ్స్లో సో ఫార్. అండ్ లక్కీ భాస్కర్ కూడా సేమ్, మట్కా కూడా సేమ్, ఇది కూడా సేమ్. సో అది వన్ ఫ్యాక్టర్ దట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ఇస్ దట్ దేర్ ఆల్ వెరీ డిఫరెంట్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ స్ట్రైవ్ ఫార్ యాజ్ అన్ యాక్టర్. నాకు చాలా వేరే రోల్స్ కావాలి. అండ్ ఫిల్మ్స్లో కూడా ఐ థింక్ ఇఫ్ ఐ కెన్ డూ దట్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్, I feel like that's a great space to be in and I'm getting the opportunity. So నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను to be able to do this, and why not? When I get the opportunity, might as well. So హలో అండి, ఎలా ఉన్నారు? సో జెస్సీ తర్వాత మాకు అంటే తెలుగు ఆడియన్స్కి గ్యాప్ వచ్చింది. మాకు అంటే మిమ్మల్ని చూసి మాకు ఇక్కడ గ్యాప్ వచ్చింది జెస్సీ తర్వాత. సో తర్వాత తమిళ్లో, మలయాళంలో మీరు చాలా బిజీ అయ్యారు. సో ఇందులో అంటే మీకు నరేషన్ చెప్పినప్పుడు అంటే ఏ లైన్ ఎక్కువ బాగా నచ్చి మీరు మూవీ చేస్తున్నారు? ఈ క్యారెక్టర్ she kind of like carries the film in a way, like she kind of like is like the central line for a lot of things in this film. Ala cheppochu. I don't want to sound pompous, but see, మేము అందరూ ఒక నరేషన్ మనకి నరేషన్ ఇస్తే we look for how important our character is. You know, you want to see something that your character is doing, kada. And అది లేకపోతే you're like what am I even doing? Why am I even an actor? So you know, like this is sort of thing. So I found that kind of self importance in this film, and yeah, అదే. ఓకే. సో మూవీ అంటే మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్స్ సోషల్ మీడియాలో. సో మీరు చేసిన 10 సినిమాల్లో నన్నే చూస్తున్నారు కదండి. నాకు అర్థం అవట్లేదు మీరు ఎక్కడ చూస్తున్నారా. ఓకే. సో చేసిన 10 సినిమాల్లో అంటే స్టార్టింగ్ నుంచి సో ఎండింగ్ అంటే ఇప్పుడు ఈ సినిమా వరకు, నాట్ ఎండింగ్, ఈ సినిమా వరకు ఎవరో టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఏదున్నా కానీ హార్ట్ఫుల్గా మాట్లాడతారు. మా అందరికి తెలుసు మీ గురించి. సో అంటే ఎవరు అంత అని నేను ఎవరు టార్గెట్ చేస్తారు అనలేదు. ఎవరికి ఇష్టం ఎవరు పడితే ఎవరు పడితే వాళ్ళని గెలుపుకుంటారు అని అదే టార్గెట్ చేసుకుంటారు. హేట్రెడ్ స్ప్రెడ్ అంటే దట్ అన్వాంటెడ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అలా 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 ఎలాగో మీకు మళ్ళీ టైం దొరికితే ఒకసారి వెళ్ళిపోని అండ్ మెకానిక్ 22nd రిలీజ్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే. కంప్యూటర్ సైన్స్ చేసి మీరు మెకానిక్ ఎలా మారారండి? అది సేమ్ బీకామ్లో ఫిజిక్స్ ఉన్నట్టు. అబ్బా. సో రీసెంట్గా అంటే కంగువా ప్రీ రిలీజ్ వీటిలో కూడా మీరు మాట్లాడారు. సో ఒక్క పాయింట్ సూర్య గారు, మీరు సార్ వాడిని ఎందుకు కొట్టారు అన్నారు. ఆ పాయింట్ ఎందుకు చూసారా? ఎలా క్యాచ్ చేశారు అసలు? అంటే ఆ డౌట్ ఎప్పటినుండో ఉండే నాకు. ఆ పాయింట్ ఎలా క్యాచ్ చేశారు? ఎంత తెలివండి బాబోయ్. అప్పుడు నాకు చూసినట్టు నాకు అనిపించింది ఎలా క్యాచ్ చేశారని. తర్వాత మీరు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఓకే
ఇలా అంటే వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు కదా అలా కొట్టారు అని చెప్పి అంత డౌట్ గుర్తుపెట్టుకోవడం కూడా గ్రేట్ అంటున్నాను. అది అది ఎందుకో టక్మని గుర్తొచ్చింది కొన్ని, అది ఆ రోజు అడిగే బుద్ధి అయింది. అది కూడా డైరెక్ట్ పర్సన్ని అడిగేస్తే అయిపోతుంది అని చెప్పి అన్నను అడిగేసినుండే. సో బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అట్లా పేలుతుందని. అమ్మా పేలిపోయింది బాగా. సో ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా కంగువ రిలీజ్ అయింది, తర్వాత సూర్య గారిపై కంగువపై కొంచెం నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఒక ఏదో రివ్యూ వచ్చిందని చెప్పి జ్యోతిక గారు పోస్ట్ రాశారు. ఆ పోస్ట్ వల్ల ఇట్లాంటి నెగిటివిటీ వల్ల సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అన్నారు. మీరేమంటారు? నాకు అసలు ఆ ఇన్సిడెంట్ గురించే తెలియదు. మా ప్రమోషన్స్ నుండి అసలు నాకు ఇది జరిగిందని మీరు చెప్తే కానీ తెలియదు దాని గురించి. వాట్ కెన్ ఐ కమెంట్? కరెక్ట్. సో మీరు చెప్పండి, అంటే సినిమా స్టార్టింగ్లో అంటే మీరు డ్రైవ్ చేస్తుంటే ఆయన మీకే లైన్ వేస్తున్నారని అర్థమైంది. అంటే ట్రైలర్ 1.0 చూసిన తర్వాత ఇప్పుడు కాదు. సో అక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఓకే ఓకే అక్కడ లవ్ ట్రాక్ ఉందనేది మాత్రం అర్థమైంది. తనతో మళ్ళీ అది కన్ఫ్యూజ్. సో అమ్మాయిలకి లైన్ వేయడానికి లవర్ని కుదిరించుకోవడానికి మెకానిక్గా మారిరా లేదంటే వాట్? అమ్మాయిని పడేయాలంటే మెకానిక్ అయితే పడిపోతారా? అంటే ఏ డాక్టరో ఇంజనీరో లేకపోతే పైలటో అయితే పడతారు, మెకానిక్ అయితే కూడా కాన్ఫిడెన్స్ ఏంటంటే మీకు? అంటే మెకానిక్ కి మనసు ఉండదా? వాడికి గర్ల్ ఫ్రెండ్స్ వద్దా? నిజమే, అది ఆ హార్ట్ లెవెల్ చూసిరో ఇద్దరులా మీకు తెలుస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ట్రైలర్ 1.0 రిలీజ్ అయింది, మరి ఒరిజినల్ ట్రైలర్ 2.0 రిలీజ్ ఎప్పుడు? అంటే ఏ సినిమాకైనా బేసిక్గా ఒక ట్రైలర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది 2 ట్రైలర్స్ ఏంటని? నేను దమ్కి నుండి నాకు అలవాటైంది. దమ్కి కూడా ట్రైలర్ 1.0 2.0 ఉంటుంది. అంటే నాకు ఈ టీజర్ ట్రైలర్ కాన్సెప్ట్ బోర్ కొట్టింది. ఓకే. సో ఏముంది, ఇన్వెన్షనే కదా, ఇన్వెంట్ చేద్దామని చేసినుండే. బాగుంది కదా ఎన్నిక, బాగుంది, సో కూల్. అంటే మీకు అంటే సీన్స్ ఉన్నప్పుడు మీరు చేస్తున్నప్పుడు అక్కడ బిహైండ్ అంటే విశ్వక్ గారు అంటే ఆల్మోస్ట్ ఉంటాయి, అలా ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగే ఉంటాయి ఏదన్నా? అంటే every day on set is like an eventful day. There's so much happening, and I think that's the beauty of cinema. You'll never be bored. Firstly, so you are so consumed in doing a character which is so different, which is not you. So you're doing that, and then there are different scenes, different space, different house. So I think every day there's something or the other. Nothing oka specific ga ala kaadu, kani every day on set was such a great space to be in. And ee team to specific endukante it's a young team. Mana director oka debut director, and the energy is only very different, because it's his first, so he'll give more than 100%. I feel like prati roju set ki, shoot ki, prati scene ki. So I think that energy was something that I really what do you say, was a very endearing thing to see. Okay. So yeah. సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తారు? నేను ట్రాఫిక్ ఎంత ఉందో అదర్ ప్రకారం చూసి మీరు? నేను చాలా బ్యాడ్ గా ఉన్నాను డ్రైవింగ్ కి. నాకు ప్యాసింజర్ ప్రిన్సెస్. yes అవును, నేర్చుకున్నారా? అంటే నాకు తెలుసు కానీ నాకు ఆటోమేటిక్ కొంచెం బెటర్ ఈ గేర్ నే అర్థమైంది. అది టూ మచ్ బ్రెయిన్ యూసేజ్ హ్యాపెనింగ్. ఓకే దిస్ ఇట్స్ జస్ట్ టూ మచ్ ఫర్ మీ. ఇట్స్ అది ఒక అలవాటు అయిపోతుంది, దెన్ ఇట్స్ బెటర్. కానీ నాకు కొంచెం టూ మచ్ ఆఫ్ బ్రెయిన్ వర్క్ ఫర్ మీ. Okay. But my brother is very good. He's younger to me, and he's too good at it. No matter what vehicle, he'll just drive it. So for people who know and who love driving, for some people it's a stress buster kada. I think for you also it's like, yeah, for some people really enjoy traveling. For me it's a stress booster. It's too much stress for me. I have to reach the location, I have Google Maps. Okay, how do I go about it? Adi. So it's too much too much calculation. And idi mana responsibility kada. It's mostly taking responsibility for everybody else. Because somebody is cutting, somebody is doing, so it's too much. So I'm like, okay, I can't take this. I don't want to deal with this. చాలా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది నిజంగా. It's too much. So if you're habitual then it's okay, but if you're not మీరు ఏ ఇయర్లో నేర్చుకున్నారండి డ్రైవింగ్?
ఇయర్ పుప్పొరి ఎన్ని ఇయర్స్ చెప్పండి చాలు. 8th class. 8th క్లాసా? నేను కూడా చెయ్యి 14 years లో. ఇద్దరిని లోపల Yeah, వేస్తారు. my dad taught me. Oh. Empty roads లో. Traffic చూస్తారు పోలీసులు. Empty roads కాదు, it used to be like a కాదు, మీరు like ఇంకా a చిన్న. house development road. Plotting they used to do, no, with the నేను neatly. క్రికెట్ గ్రౌండ్ లోనే నేర్చుకున్నా, ఆయన కూడా చూస్తారు. ఆబ్వియస్ గా చూస్తారు. సో మీరు ఎంత స్పీడ్ లో వెళ్తారు? నేనా అండి, స్పీడ్ థ్రిల్ మొత్తం పోయింది నాకు. 18-19 ఇయర్స్కే పోయింది. ఎందుకండి? నేను చాలా తొందరగా వైరాగ్యం వచ్చింది నాకు. నాకు 21-22 రాగానే డ్రైవర్ ఉంటే బాగుండు అనిపించింది. సో నేను డ్రైవ్ చేయాలంటే మన హైదరాబాద్ దాటి ట్రాఫిక్ లేకుండా ఉన్న కాడ ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు గోవా పోతున్నాం అనుకోండి, ముందు రోజు కారు పంపించేస్తా, గోవాలో మొత్తం నేను నడుపుకుంటా కారు. ఓహో, హైదరాబాద్లో ట్రాఫిక్ లోనే ఉంటాం, మొత్తం మోకాలు వస్తుంటాయి నడుపుతున్నంత సేపు. నిజంగా. సో ఆ డ్రైవింగ్ చేసిన థ్రిల్ కూడా ఉండదు, కార్ ఆగే ఉంటుంది ఎక్కువసేపు అవును, మూమెంట్. కరెక్ట్. సో వీళ్ళకి నేర్పిస్తున్నప్పుడు మామూలుగా అక్కడ ఉన్నప్పుడు మేము ఓపెన్ రోడ్లలో చేసినామండి, ఓపెన్ ట్రాఫిక్ లో చేయలేదు షూటింగ్. సో ఓకే. బట్ ఈమెకి రాదు డ్రైవింగ్. సో ఈమెకి నిజంగానే నా క్లచ్ బ్రేక్ నా దగ్గర బేసిక్ గా వెహికల్ లో దేర్ ఈస్ నో యాక్టింగ్. యాక్చువల్ డ్రైవింగ్ టీచింగ్ వెహికల్ ఉంటది, క్లచ్ బ్రేక్ నా దగ్గర ఉంటది. అవును, షార్ట్ లో సీన్స్ అదే వెహికల్ అదే షూటింగ్, వెహికల్ అదే వెహికల్ నేను నా దగ్గర it cannot get more real than this. If somebody like having this is the most real acting somebody can do. ఎందుకంటే నాకు అసలు మీరు idea ఎంత నడిపారండి? మీరు మొత్తం నడిపారు. నేను ఇక్కడ ఇంకో ఎక్సిలేటర్ నా దగ్గర ఉంటది, క్లచ్ బ్రేక్ నా దగ్గర, గేర్ వేసి నేనే నడపాలి. ఇవన్నీ యాక్టింగ్ చేయాలి మళ్ళీ దీంట్లో. దీంట్లో రోడ్డు మీద ఉన్నోడు బతికిపోవాలి, నేను బతికిపోవాలి. అయ్యో, ఎలా బ్యాలెన్స్ చేశారండి? చేసాం ఇప్పుడు. దానికోసం అన్న టికెట్ ఒక 50 రూపాయలు పెంచాలి అసలు. తప్పకుండా వస్తాయిలేండి. సో సినిమా విషయానికి వస్తే అంటే 1.0 ట్రైలర్ చూస్తున్నంతసేపు చాలా ఫన్నీగా ఉండింది. ఇంకా అది కాకుండా ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ఇప్పుడు కొన్ని రోజుల్లో పుష్ప 2 రిలీజ్ అవుతోంది. ట్రైలర్ అదిరిపోయింది. మీరు కూడా మీ నోట్తోటే అన్నారు. సో సునీల్ గారు ఉన్నారు అందులో బాగా ఒక బలమైన క్యారెక్టర్. అంటే ఇందులో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సునీల్ గారి క్యారెక్టర్? బేసిక్ ఇప్పుడు సునీల్ గారు ఇప్పుడు విలన్ గా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి ఐ థింక్ మా సినిమా కూడా ఇట్స్ సెకండ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ యాజ్ అ విలన్ కాబట్టి డెఫినెట్లీ మీకు ఇంకా ఫ్రెష్నెస్ అట్లనే ఉంటుంది. సో పుష్పలో బాగా రూరల్ విలన్ కదా, సో ఇక్కడ కొంచెం మీకు మెట్రో సిటీలో ఉన్న ఒక పెద్ద మీడియం సైజ్ గ్యాంగ్స్టర్ రోల్ కాబట్టి డెఫినెట్లీ మీకు షేడ్ అయితే కనిపిస్తుంది, డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ బాగానే చూస్తే భయపడతారు. ఓకే, చూస్తే అయితే భయపడతాం అవుద్ది. సో మెయిన్గా అంటే సినిమా విషయానికి వస్తే అందులో మీరు కొన్ని మాటలు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు కదా, 10 సినిమాల తర్వాత అని ఒక డైలాగ్ వాడారు. ఇక్కడే షర్ట్ వేసుకొని ఇక్కడే తిరుగుతాను. ఆ డైలాగ్ అసలు సూపర్ అండి, నిజంగా. ఆ డైలాగ్ తర్వాత ఎక్కడో కొద్దిగా నాకు ఎక్కడో కొడుతుంటే డైరెక్టర్ సో రవితేజ గారు, హీరో రవితేజ గారు విక్రమార్కుడు మూవీలో సో నా చెయ్యి చావు ముందుకు వస్తుంటే నా చెయ్యి నా మీసం మీద ఉండాలి అన్న కొద్దిగా అంటే నాకు కొద్దిగా సిమిలర్ అనిపించింది. కానీ మీ డైలాగ్ అయితే సూపర్. అంటే అక్కడ లింక్ అయిందా మీరు ఇన్స్పైర్ అవ్వడానికి అనేది నా క్వశ్చన్. ఏమో అప్పుడు ఏదో అనిపించింది నాకు. మీరు అన్ని బాగా అంటారు, మళ్ళీ ఏమో అనిపించిందండి అని చెప్పేసారు. అంటే ఇప్పుడు ఛాలెంజ్ ఇస్తుంటే ఏం రాసిద్దాం ఏం కట్ చేద్దాం అని అన్నోడికి నిచ్చి ఇవ్వలేదు. సో కానీ ప్రతి సెలబ్రిటీ కూడా అండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ అంటే ప్రమోషన్స్లో కానీ మాట్లాడే విధానం వేరు. విశ్వక్ గారు అనగానే మాట్లాడే విధానం వేరనమాట. ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారనమాట. మీరు ఇలా ఏందిరా అంటే మామూలుగా ఇప్పుడు మనం పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడతాం, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అలా ఉంటుంది. అంటే ఎప్పుడన్నా మీకు అనిపించిందా, అంటే 10 సినిమాలు చేశారు కదా, ఎప్పుడన్నా ఇలా కాదు ఇలా మాట్లాడాలి ఏమో అట్లా ఏమన్నా ఎప్పుడు అనిపించలేదు? I don't think Vishwak is like he can be controlled by how to behave. ఇలా behave చేయాలి. I think he's very himself, which I really like about him. Okay. Just this was the question కదా. అంతే నేను కరెక్ట్ గా అండర్స్టాండ్. అదే ఎందుకు అంటే మీకు ప్రాబ్లం అయితే ఎవరికి లేకుండా, ఎవ్రీబడి నోబడి హ్యాడ్ అ ప్రాబ్లం విత్ దిస్.
అండ్ వెన్ పీపుల్ ఆర్ లైకింగ్ నేను ఫస్ట్ సాయిరామ్ యాక్టింగ్ చేయక్కర్లే ఇప్పుడు జీవితాంతం ఎట్లున్నామో అట్లుండొచ్చు అనుకున్నా. ఇఫ్ ఐ వాజ్ డిప్లొమాటిక్ ఆన్ డే 1 ఐ హ్యాడ్ టు బి డిప్లొమాటిక్ ఆల్ మై లైఫ్. సో డే 1 నేను ఏందో చెప్పేసినా కాబట్టి నేను డిప్లొమాటిక్ ఉండి ఒక రోజు ఇట్లా మాట్లాడితే ఇటు బలిసిందిరా 10 సినిమాలు కాగానే అనుకుంటారా అనుకోరా. సో ఫస్ట్ సినిమాకే మనం ఏందో సెట్ కాగానే ఓ ఇది పీసే ఇంత ఉంది. సో కరెక్టే. తర్వాత కొన్ని రివ్యూస్ లో ఇదే చివరి సినిమా అని చెప్పేసి కొన్ని ఇష్టం కదా వీళ్ళకి, ఇదే చివరి సినిమా నేను రివ్యూయర్ల గురించి మాట్లాడడం అన్నా. ఆ రివ్యూయర్ల గురించి మాట్లాడడం అన్నది పక్కన పెట్టి చివరి సినిమా వరకు వేసి అలా చేశారు మొత్తానికి. ఏమన్నా చేయగలుగుతారు, సూపర్ పవర్ ఉంది కదా అందరికి కటింగ్. అయ్యో. సో ఓన్లీ వాళ్ళు అట్లా ఎందుకు రాసిరని మిగిలిన ఓపెన్ చేసి చూస్తారు. చేసిన తర్వాత రివ్యూయర్ల గురించి అంటారా అని చెప్పి నిజంగా. సో మీరు తర్వాత డాకు లైన్లో ఉంది. సో అంటే అందులో ఎంత డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ మూవీకి సంబంధించి అది దాని గురించి నేను తర్వాతనే మాట్లాడతాను అనుకున్నాను. మీరు ఇదే చెప్తారు. అందుకు కూడా అంత ఇంటర్వ్యూస్ ఉంటుంది. సో ఐ విల్ టాక్ అబౌట్ దాట్ ఇన్ డ్యూ టైమ్. ఇప్పుడు నాకు ఏమేం చెప్పొచ్చు ఆ క్యారెక్టర్ గురించి, ఆ సినిమా గురించి నాకు అస్సలు తెలీదు. సో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ టూ మచ్ బికాస్ ఇట్స్ సచ్ అ బిగ్ హైప్డ్ ఫిల్మ్. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో జెర్సీ తర్వాత నాని గారిది మీది కాంబినేషన్ చాలా బాగా హిట్ అయ్యింది. సో తర్వాత మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాని గారు మీ కాంబోలో మూవీ ఏదన్నా చేయాలి, అడగాలి. విత్ రైట్ యూ షుడ్ ఆస్క్ వేర్ ఇస్ నాని శ్రద్ధ నెక్స్ట్ కాంబినేషన్. సో ఎవరికి తెలియని సీక్రెట్ నాని గారి గురించి మాకు చెప్తారా మీ సినిమాకి? అంత ఒక సీక్రెట్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇన్సైడ్ ఇన్ఫో అంత క్లోజ్గా నాని గారి గురించి. I can just tell you what I know, and anyone who acts with him will know the same thing about him. Just a very like a methodical actor, brings out the best in you, will support you, he will let you shine, he will also shine. Yes. You know, like that. I have only the best things to say about Nani. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మూవీ ఎలిమెంట్స్ ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడైతే బాగా చూస్తున్నారు. సో మనీ ఇదంతా చూస్తున్నారు. సో మీరు ఎలిమెంట్స్ పరంగా అంటే ఏం చెప్తారు? సినిమాకి అంటే ఎలిమెంట్స్ What are the like the checklist, like what all you look for in a film? Oh, like that. Adi nothing in specific ala kaadu. Adi specific ga oka adi story definite ga naku రీసెంట్ గా తెలుగు చాలా బాగా మాట్లాడారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది, అది ఫుల్ నో స్లీప్. సో ఐమ్ ట్రైయింగ్ టు జస్ట్ ఫంక్షన్. అవును, నిన్న మార్నింగ్ వరకు షూట్ చేశారంట. అవును, కానీ వన్స్ ఐ హ్యావ్ లిటిల్ రెస్ట్ ఐ విల్ బి ఏబుల్ టు టాక్ బెటర్. బట్ నేను ట్రై చేస్తా. సో అది ఒక స్క్రిప్ట్ నచ్చితే నాకు డెఫినెట్గా ఇది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ స్క్రిప్ట్లో అలా స్పెసిఫిక్గా నథింగ్, ఎందుకంటే ఐ లైక్ టు హ్యావ్ its own individuality. I don't want it should have this, so I'll say yes. Do I like it? Will I watch that film in theaters? If I'll watch it in theaters, I want to be a part of it. That's the only simple funda I have when I'm listening to scripts or when I'm listening to a story. Ante. Okay. So Hit 3 యూనివర్స్ లోకి మీరు ఉన్నారని అందరు మాట్లాడుకుంటున్నారండి. మీరు ఏం చెప్తారు? ఎంత సింపుల్ గా అన్నారండి. నాకు తెలియదు, మీరు చెప్పారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి మీది? నెక్స్ట్ ఇమీడియట్ రిలీజ్ ఇస్ లైలా. సో తర్వాత కూడా ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ అందరికీ ఛాన్సెస్ ఇస్తున్నారు కదా. పెద్ద డైరెక్టర్తో ఎప్పుడు వర్క్ చేస్తారు? ఇది ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్. అది అయ్యేటప్పుడు అవుతుంది. ఇట్లా ఇప్పుడు మార్చ్ లేదా జూన్ అని ప్లాన్ ఏం చేయలేదు, కానీ వెన్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. అలా అంటే సో మొత్తం పెద్ద చిన్న నాకు తెలిసి 22nd రోజు మావాడే పెద్దోడు అవుతాడు, రవితేజ. ఎస్, అవునండి. ఇంకా మీ నోటి నుంచి ఇంకేమన్నా మాటలు? మీరు అసలు ఎక్కడ చూస్తున్నారు? నేను మిమ్మల్ని నేనే చూడడానికి చెప్పండి. 22nd మా డైరెక్టరే పెద్ద డైరెక్టర్ అవుతారని చెప్తున్నా. డన్ అండి. సో మొత్తానికి సినిమా మెకానిక్ రాకీ మంచిగా అట్లా రైస్ స్పీడ్లో వెళ్ళాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇది వాటి మెకానిక్ రాకీ మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. థ్యాంక్ యూ సో మచ్. Thank you నెక్స్ట్ అండి. మీరు కూడా